చందుర్తి మండలంలోని మాల్యాల గ్రామానికి చెందిన బంటు ఆనందం గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అతడి కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు. మృతుడిది నిరుపేద కుటుంబం, ఇద్దరు చిన్నపిల్లలు ఉండడంతో చలించిపోయిన గ్రామస్తులు 18,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం ఆ కుటుంబానికి అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారికి అనునిత్యం అండగా నిలిచే వివేకానంద సేవా సమితి సభ్యులు 2,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఉపాధి నిమిత్తం సౌదీ వెళ్లిన పొలాస అంజయ్య, పొలాస శంకర్లు బంటు ఆనందం మృతి గురించి తెలుసుకొని 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన వారికి దాతలు సహకారం అందజేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మందాల అబ్రహం, గొర్రె నందు, మాధం బాబు, పాటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన బంటు నందు గత వారం 10 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. సో అతను బ్రతకాలని గ్రామస్తులందరూ వాళ్ళకు తోచిన సహాయంగా డబ్బులు పంపించారు. అనుకోకుండా అతను దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. దాంతో వాళ్ళు పంపించినటువంటి దాదాపు 20,500 రూపాయలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. అలాగే అందులో 2,000 రూపాయలు వివేకానంద సేవ సమితి వాళ్ళు ఇచ్చారు. ఇవి కాకుండా మన సౌదీలో ఉన్నటువంటి పొలాస శంకర్ అండ్ పొలాస అంజయ్య అనే ఇద్దరు ఒక 5,000 రూపాయలు పంపించారు. వారు కూడా వీళ్ళ కుటుంబ పరిస్థితి తెలుసుకొని పంపించారు. సో ఇప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది కాబట్టి ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి వారి కుటుంబానికి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను.